నమస్కారం అండి. నా పేరు దివ్య. మేము వైజాగ్‌లో ఉంటున్నాము. సో, నేనైతే ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది యూట్యూబ్‌లోకి వచ్చి. నేను వర్కింగ్ వుమెన్ అనమాట. సో, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైమ్ అయితే నేను యూట్యూబ్‌కి ఇవ్వలేకపోయాను. కాకపోతే ఒకసారి డిసైడ్ అయ్యాననమాట. సో, కంటెంట్ 1 వీక్‌కి ఒక్కసారైనా మంచి కంటెంట్ ఇవ్వాలి అని ఫీల్ అయ్యాను. సో, తప్పకుండా నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. నా వీడియోస్ తప్పకుండా నచ్చితే మాత్రం లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఈ వ్లాగ్స్‌లో అయితే వంటలు కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్ కానీ ఎట్లా ఉంటుందో మీకు చూపించిపోతున్నాను. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈరోజైతే నా ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ అనమాట, ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకైతే బిస్కెట్స్ చేసిద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు ప్రాసెస్ అయితే తప్పకుండా చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ నేనైతే అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నాను. మీకు సాల్టెడ్ బటర్ కావాలంటే అది కూడా యూజ్ చేయొచ్చు, లేదా అన్సాల్టెడ్ బటర్ తీసుకుని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్గా వేసుకుంటే సరిపోద్ది అనమాట. నాకు పెద్దగా సాల్ట్ ఉంటే నచ్చదు బిస్కెట్స్లో, సో అందుకే నేను అవాయిడ్ చేసేసాను అనమాట. సో మీరు బిఫోర్గా యూజ్ చేసే ముందు ఒక 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ముందు పెట్టుకుంటే మంచిగా మీరు బీట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట. సో నేనైతే లెమన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు, లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ నేను పౌడర్ అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట, పంచదార పౌడర్. సో అది 1/2 కప్ అయితే వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. సో 1 కప్ మైదా, ఇంకా 1 కప్ మైదాకి 1/2 కప్ పంచదార సరిపోతుంది. లేదా టేస్ట్ ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా కూడా కేక్ చేసినప్పుడు కానీ బిస్కెట్ చేసినప్పుడు కానీ మనం ఇలా సీవ్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది అనమాట. అండ్ కలుపుకున్నప్పుడు మాత్రం మనం ఏదో చపాతి పిండి కలిపినట్టు గట్టి కలిపేయకుండా సాఫ్ట్ నేచర్తో కలుపుకోవాలన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు బటర్ ఏమైనా సరిపోతే మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. సో అండ్ ఇంకా వచ్చేసరికి ముందుగానే ప్యాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ అట్లా. అండ్ నెక్స్ట్ మనకి నచ్చిన షేప్లో కుకీస్ అయితే పెట్టేసుకుంటాము. అండ్ దానికి మేకప్ కాజుతో చేయొచ్చు, బాదంతో చేయొచ్చు, పిస్తా ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా నా బిస్కెట్స్ అయితే ఇట్లా రెడీ అయిపోయాయి. సో ఒకవేళ మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగా వస్తాయి. కేక్ అయినా అంతే, మైదా వద్దు అనుకుంటే బెల్లం ఇంకా గోధుమ పిండి యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను, చాలా చాలా బాగా వచ్చాయి అనమాట. అంటే ఇంకా ఎంత సాఫ్ట్గా క్రంచీగా ఉన్నాయంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంట్లో చేసుకున్న దానికన్నా హెల్తీ ఏం ఉండదు.